మార్గదర్శి చెల్లింపు సమస్యలపై సమాచారం ఇవ్వండి. సమాచారం thedepositors@gmail.com మెయిల్లో పంపండి. ఆ సమాచారాన్ని కోర్టు ఫార్మేట్లో కోర్టుకు సమర్పిస్తాను. 2,70,000 మంది డిపాజిటర్లకు పూర్తి వడ్డీతో సహా చెల్లించాలి. బకాయితో చెల్లింపు కలిపి చెల్లించాల్సిన వడ్డీ 900 కోట్లు. మార్గదర్శి చెల్లించింది కేవలం 55 కోట్ల 39 లక్షలు మాత్రమే. కోర్టుల ముందు సామాన్యుడైన రామోజీరావు అయినా ఒక్కటే. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక అప్పీల్ చేస్తాడు ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి స్పెసిఫిక్గా. మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించి చెల్లింపుల సమస్యలు ఉంటే నాకు సమాచారం ఇవ్వండి. అంటే మీరు ఏదైనా డిపాజిట్ చేసి రివర్స్ మళ్ళా రిటర్న్ ఆయన మార్గదర్శి వాళ్ళు ఇవ్వకపోతే దానికి సంబంధించిన సమాచారాన్ని ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. thedepositors@gmail.com అని పెట్టారు. దానికి సంబంధించి ఆ మెయిల్కి పంపండి. ప్రతి బాధితుడు ఎవరైతే బాధితులు ఉన్నారో మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించి బాధితులు, ప్రతి బాధితుడు ఈయనకు సంబంధించి ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో కేసు వాదించిండు. దాంట్లో మొత్తం సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నాకు పంపండి. కోర్టు ఫార్మేట్లో కోర్టుకి నేను సమర్పిస్తాను. మీకు అన్యాయం జరగకుండా చూస్తా. మొత్తం 2,70,000 మంది కస్టమర్స్ ఉన్నారట మార్గదర్శి చిట్ ఫండ్స్ బాధితులు. వాళ్ళందరికీ చెల్లించాల్సింది 900 కోట్లు ఉందట వడ్డీతో సహా, పెనాల్టీలతో సహా. 900 కోట్లు చెల్లించాల్సింది కోర్టుకి నేను చెల్లించిన అని చెప్పిండి. ఏం చెల్లించిండంటే 55 కోట్లు చెల్లించిండు. కస్టమర్లు వాళ్ళకి పైసలు ఇచ్చేసినా నాకు వాళ్ళకి బాకీ లేదు, నేను డిపాజిట్ సేకరించిన అక్రమంగా, మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన కాబట్టి నేను అక్రమం కాదు, నేను దొంగన కాదు, నేను మంచివాడిని అని చెప్పుకుంటున్నాను. కానీ ఇచ్చింది ఎంత, తీసుకుంది ఎంత? 2,70,000 మంది దగ్గర డిపాజిట్లు సేకరించి నువ్వు రీపే చేసింది ఎంత? 55 కోట్ల 59 లక్షలు. అసలు చెల్లించాల్సింది ఎంత? 900 కోట్లు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనేది అదే. 900 కోట్ల రూపాయలు చెల్లించాల్సింది ఉంది. నువ్వు ఆ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో చెల్లించిన ఆధారాలు నాకు చూపేయండి అని కోర్టుకు చూపేయండి. ప్లస్ ఆ కస్టమర్లు ఎవరైనా ఉంటే సమస్యలు నాకు చెప్పుకోండి. దానికి సంబంధించిన మెయిల్ ఇచ్చినా పర్లేదు, మెయిల్ చేసినా కానీ నేను దాన్ని కోర్టు ఫార్మేట్లో కోర్టుకు సమర్పిస్తాను. మీకు న్యాయం జరిగిందని చెప్తుండు. కాబట్టి మార్గదర్శి బాధితులు ఎవరైనా ఉంటే, దానికి సంబంధించిన కస్టమర్లు ఎవరైనా ఉంటే ఈ హెల్ప్ అనేది thedepositors@gmail.com మెయిల్కి పంపిస్తే ఈయనకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి పోతుంది. ఆయన దాన్ని ఐటమ్ వైజు కోర్టు ఫార్మేట్లో సబ్మిట్ చేస్తాడు. కాబట్టి ఆయన అప్పీల్ చేసిండు. దానికి సంబంధించిన బాధితులు ఉంటే స్పందించి ఇవ్వండి, మీకు న్యాయం జరిగింది. ఇది